రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? స్వామి, వచ్చావా రాణమా? స్వామి, నేనొస్తానని మీకు ముందే తెలుసా? కనిపించకుండా పోతున్నానని కలవరించావు కదా రాణమ్మా. స్వామి, మీరు పరోక్షంగా ఆ సర్పగండం గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. నా బిడ్డకు ప్రమాదం ఉందని భవిష్యవాణిలో చూశాను. పాము పగబట్టి నా కొడుకుని వెంటాడుతోంది స్వామి. మనుషులతో వచ్చే ప్రమాదాన్ని నా ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడుకుంటాను. కానీ ఈ పాము ఎటువైపు నుంచొచ్చి నా పిల్లల్ని కాటేస్తుందో తెలియక ఎలా కాపాడుకోవాలో అర్థం కాక రగిలిపోతున్నాను స్వామి. వాళ్ళు నీ పిల్లలా రాణమ్మా? మీకు తెలియందేముంది స్వామి? నా బిడ్డలు పసి ప్రాయంలోనే నదిలో మునిగిపోయారు. కానీ నా పిల్లలు ఎక్కడో బ్రతికే ఉన్నారనే నమ్మకంతో ఉన్నాను. ధర్మతేజ గారి పిల్లల్లో నా పిల్లల్ని చూసుకుంటున్నాను. వారి సంరక్షణంతా నాదే. నా కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. వాళ్ళు నా ఆరో ప్రాణం స్వామి. ఆ పిల్లలకి ఏం జరిగినా సరే నా మనసు అల్లకల్లోలం అయిపోతోంది స్వామి. స్వామి, ఎందుకు నవ్వుతున్నారు? వాళ్ళు నీ పిల్లలే, వాళ్ళు నీ పిల్లలే, వాళ్ళు నీ పిల్లలే. ఏంటి స్వామి మీరంటుంది? వాళ్ళు ధర్మతేజ గారి పిల్లలు. నా పిల్లలు నదిలో కొట్టుకుపోయారు. ఇప్పుడు ఇప్పుడు ఇలా అంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు. లోక జ్ఞాని, మీరు నాకు కాస్త వివరంగా చెప్పండి స్వామి. త్రిలోక జ్ఞాని అంతా వాడికి అర్థమైంది కదా, అందుకే తిప్పుతున్నాడు. త్రిమూర్తులను చంటి పిల్లలుగా మార్చి తల్లిలా లాలించి పాలించిన ఆ సతీ అనసూయ పరీక్షలాగా నువ్వు పరీక్షను ఎదుర్కొంటున్నావు. పాపం శివయ్య, ఈ అమ్మను కూడా చదరంగంలో బొమ్మను చేసి ఆడిస్తున్నావా? స్వామి, అసలు ఈ పాము గండం ఏంటి? మీరున్నట్టుండి వాళ్ళని నా పిల్లలు అంటున్నారేంటి? అంటే లోకజ్ఞాని నేను, నాది మనిషి రూపే. విధి ధర్మాన్ని దాటడం వాడికి తప్ప ఎవ్వరికీ లేదు. నా బిడ్డల సంరక్షణ అన్నావు కదా, వారు నీ బిడ్డలే. అయితే నా బిడ్డలకి గండం ఎందుకు వచ్చింది స్వామి? ఎలా కాపాడుకోవాలో మీరే దారి చూపించండి స్వామి. కృష్ణ నా మేనకోడల్ని ప్రేమించాడు, కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వ్యక్తిగత సమస్యలున్న వాడికి ఈ విషయం చెప్పలేను. వాడిని ఎలా కాపాడుకోవాలి స్వామి? కాపాడుకోవాల్సింది ఒక్కరిని కాదు, ముగ్గురిని. ఈ ముగ్గురు పిల్లలకి సర్పగండం ఉంది. ఆ ముగ్గురు ఆ సర్పగండానికి బలవుతారు రాణమ్మా. అయ్యో
స్వామి ఈ దారుణం? ముక్కు పచ్చలారని పసిబిడ్డల మీద సర్పగండమా? వాళ్ళు ఏం పాపం చేశారు స్వామి? పాపం చేసింది వాళ్ళు కాదు, ధర్మతేజ. ఆ ధర్మతేజ కన్ను మిన్ను కానక పాపపుణ్యాలు ఎరుగక చేసిన మహాపాపం. స్వామి, ఆ ధర్మతేజ గారు తెలిసి ఏ చిన్న తప్పు చెయ్యరు. అలాంటిది ఎవరికి పాపం చేశారు స్వామి? ఉక్కు పచ్చలారని పిల్లలు అని నువ్వు కడుపు కోతతో కన్నీళ్లు కారుస్తున్నావు. అలాగే ధర్మతేజ చేసిన ఒక దుశ్చర్యకి ఒక తల్లి కడుపు శోకంతో తల్లడిల్లిపోతూ ఉంది. ఆ తల్లి శోకమే ధర్మతేజ పిల్లలకి శాపమైంది. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, ఎవర తల్లి? ధర్మతేజ గారు చేసిన పాపం ఏంటి? ఆ తల్లి ఒక దేవతా సర్పం. ధర్మతేజ కొత్త గృహం కట్టడానికి ఆ దేవతా సర్పగృహం అయిన పుట్టను అడ్డంగా ఉందని దాన్ని పెకలించి వేశాడు. ఆ సమయంలో పుట్టలో ఉన్న ఆ సర్పం గుట్లు పగిలి అందులో పిల్లలు అన్ని మృత్యువాత పడ్డాయి. ధర్మతేజ, నా పిల్లల్ని చంపి నాకు పుట్టెడు శోకాన్నిచ్చావు. నీకు ఇదే నా శాపం. నా పిల్లల్లాగే నీ పిల్లల్ని ఒక్కొక్కరిని కాటేసి చంపేస్తాను. నీ పిల్లలు ఒక్కరు కూడా సన్మార్గంలో నడవరు. గతం గుర్తులేని భవిష్యత్తుతో, అంతుపట్టని రోగంతో నువ్వు అల్లాడిపోతావు. నీ పిల్లలు చేతికి అందొచ్చిన రోజు నా పగని ఆరంభిస్తా. నా మాతృశోకం నువ్వు అనుభవిస్తావు. ఇదే నా శాపం, నా శాపం, నా శాపం. కావేరి, ఒక్క నిమిషం ఆగు. కృష్ణ, కార్తీక, త్వరగా రండి. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. ఏమైంది? ఎవరికో ఏదో అయినట్టు ఆ గావు కేకలేంటి? ఒక్క నిమిషం, మీకు అంత వివరంగా చెప్తాను. ఏంటి ఇప్పుడు డిసిప్లిన్ మీటింగా? నేను బయటికెళ్ళాలి. అది కాదు కావేరి, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళకూడదని చెప్తున్నాను కదా. మీరు కంగారు పడతారని ఈ విషయం నేను ముందే చెప్పలేదు. ఆ బంధనం వల్ల మీ ముగ్గురి ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఓహో, ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా?
ఆ నాటకం ఏంటో పూర్తిగా చెప్పనివ్వండి. హ, నువ్వు చెప్పమ్మా నాగమ్మ. చెప్తాను కావేరి. ఈ ఇల్లు కట్టడానికి ముందు ఇక్కడ దేవతా సర్పం పుట్టుండేది. దాన్ని నిర్దాక్షిణ్యంగా తవ్వేసి ఈ ఇల్లు కట్టారు మీ నాన్న. ఆ పుట్ట తవ్వుతున్నప్పుడు ఆ సర్పం గుడ్లు పగిలి దాని పిల్లలన్నీ చనిపోయాయి. అప్పట్నుంచి ఆ పాము పగబట్టింది. మనింటికి చక్రబంధనం చేసింది. సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ సర్పం మీ నాన్నగారి మీద పగబట్టింది. మిమ్మల్ని అందరినీ కాటేసి చంపడానికి ఈ ఇంటి చుట్టూ తిరుగుతోంది. అలాగని పాము వచ్చి నీతో చెప్పిందా? నాకు కళ్ళు కనిపించింది. మీ ముగ్గురిని కాటేసి చంపేసింది. రగులుతుంది మొగలి పొద బుస్ మొగల మారి కన్నయ్యదా బుస్. అరే బుస్ 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 బుస్. ఏ, ఆపండి ఆపండి. మీకు నవ్వులాటగా ఉందా? ఈ ఇంటి బయట పుట్టుంది. రండి చూపిస్తాను. ఏ ఆపు నీ చాదస్తం. ఈ పిట్ట కథలు పాము కథలు వినడానికి మేమేమన్నా అమాయకులమా లేదా చదువురాని మొద్దులమా? అసలు నీకు సైన్స్ తెలుసా? పాములకు చెవులుండవు, అవి పగపట్టలేవు. అలాంటిది మా నాన్న పుట్ట తవ్వితే పగపట్టిందా? ఇల్లు కట్టాలనుకుంటున్నప్పుడు చెట్టు పుట్ట రాయి తొలగిస్తారు కదా. అబ్బా, ఈ సోది డిస్కషన్ అవసరమా? ఓకే, పగబట్టిందే అనుకో. ఎప్పుడో చిన్నప్పుడు పగబడితే అప్పుడే నాన్నని చంపేసేది కదా. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు చంపడమేంటి? దానికంటూ టైం ఉంటుందంట. అదో పుష్కరకాలం. ఆ పుష్కరకాలం తీరి ఆ పాము పగ తెచ్చుకునే సమయం ఇప్పుడొచ్చింది. పైగా మీ నాన్నని చంపడం తన ఉద్దేశం కాదు. ఆయన పిల్లలైన మిమ్మల్ని చంపి జీవితాంతో ఆయన్ని బాధ పెట్టాలనే ఆ పాము పగ. అసలు విషయం నాకిప్పుడు క్లారిటీగా అర్థమైంది. ఇన్ని రోజులు మాతో అమ్మా అమ్మా అని పిలిపించుకోవడానికి తెగ ట్రై చేసావు. మేం పిలవకపోయేసరికి ఇలా భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి భ్రమలో పెట్టి లొంగ తీసుకోవాలనుకుంటున్నావా? సూపర్. నీ స్టోరీ సూపర్ గా ఉంది. సూపర్ మా సూపర్. కృష్ణ, నువ్వైనా వీళ్ళని కన్విన్స్ చేయి. టైం లేదు. ఇలాంటి నమ్మకాలు నీకుండొచ్చు, కానీ మాకలాంటి సెంటిమెంట్స్ నమ్మకాలు లేవు. అది కాదు కృష్ణబాబు, అప్పుడప్పుడు మనం పేపర్లో పాము పగపట్టిన వ్యక్తిని చంపేసింది అని చదువుతూ ఉంటాం కదా. ఇప్పుడు అమ్మగారేం చెప్తున్నారో కాస్త వినండి. పంకజం, నువ్వు నోర్ముయ్. సరే, మాకా సర్పం గండముంది. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావ్? మమ్మల్ని బ్రతికిస్తావా? ఆ పాముతో ఫైట్ చేస్తావా? చెప్పు. ఒక్క నిమిషం ఆగండి. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ
సంధాన నిధానం నాగసాధువు ఈ తాయెత్తులు మీకు కట్టమని చెప్పారు. దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక సుఖం. నాగసాధువు ఈ తాయెత్తులు మీకు కట్టమని చెప్పారు. ఏంటిది? ఇప్పుడు మేమిది కట్టుకుంటే పాము కాటేయదా? ఇప్పుడు సర్పగండాలు నడుస్తున్నాయి. ఏ క్షణంలోనైనా మిమ్మల్ని కాటేయచ్చు. అందుకే త్వరగా ఇది కట్టుకోండి. ఇంకాపుతావా నీ నాటకాలు? నాకు అర్జెంటుగా బయట పనుంది, నేను వెళ్తాను. కార్తీక, ఈ తాయెత్తు కట్టుకుని బయటికి వెళ్ళు. అమ్మ చెప్తుంది వినమ్మా. పిల్లలకి ఇష్టం లేకపోతే అమ్మ కూడా వినాలి. ఇది బ్రతిమాలించుకునేంత చిన్న విషయం కాదు. ఈ ఇంటికున్న శాపం. మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. చెప్పింది విను కార్తీక. నువ్వు చెప్తే మేము వినం. అరే, మీ ప్రాణాలకి ప్రమాదం అంటే వినకుండా ఇంత మొండితనం ఏంటి? ఎస్, మొండితనమే. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు చెప్పింది నిజమైనా సరే ఆ పాముకి ఎదురెళ్ళి కాటు వేయించుకుంటాను. కానీ కార్తీక, అలా తెలివి తక్కువగా మాట్లాడుకో. కృష్ణ, ముందు నువ్వు కట్టుకో. నేను చూసే వీళ్ళిద్దరూ కట్టుకుంటారు. నీ మొండితనం శృతిమించింది. ఇక్కడితో ఆపి. అయ్యో భగవంతుడా, వీళ్ళకి ఎలా చెప్తే వింటారు? మీకు దండం పెడతాను. ఈసారికి ఈ అమ్మ మాట వినండి. ఆ తర్వాత నేనేం చెప్పినా మీరు నమ్మకండి. అసలు ఇప్పుడే నమ్మమంటే ఇంకోసారి నమ్మాలంట. గో టు హెల్. కృష్ణ, మీ ముగ్గురు ఈ అమ్మ బాధని అర్థం చేసుకోండి. మీకేమైనా అయితే ఈ అమ్మ బతకదు. మీకోసం ఇదంతా చేస్తున్నారు. నన్ను నమ్మండి. దయచేసి ఈ తాయెత్తులు కట్టుకోండి. సరే, మరీ ఏడుస్తూ అడుకుంటున్నావు కదా బెగ్గర్లాగా. కట్టుకుంటాం. ఇలా ఇవ్వు, చూద్దాం. తీసుకో. ఈ ముగ్గురు పిల్లలకి సర్పగండం ఉంది. ఆ ముగ్గురు ఆ సర్పగండానికి బలవుతారు రాణమ్మా. పంకజం, అమ్మా, కిటికీలు, తలుపులు, బాత్రూమ్ డోర్స్, కిచెన్ డోర్స్ అన్ని క్లోజ్ చేయి. అలాగేనమ్మా. తెల్లవారే వరకు తలుపులు ఓపెన్ చేయకు. అలాగేనమ్మా. వెళ్ళు. ఏమైంది పంకజం? అమ్మా, 100 మంది తండ్రుల స్థానం ఓ అమ్మ అవుతుంది అంటారు. ఆ అమ్మని ఈరోజు మీలో చూశాను. అమ్మ రుణం తీర్చాలంటే అమ్మకే అమ్మగా పుట్టాలని ఎందుకు చెప్పారో నాకు ఈరోజు అర్థమైందమ్మా. మీ బిడ్డల కోసం మీరు పడుతున్న తాపత్రయం అమ్మ స్థానానికే గొప్పగా అనిపిస్తుందమ్మా. నా బిడ్డల్ని వీళ్లలోనే చూసుకుంటున్నాను. వీళ్ళకేదైనా అయితే నేను బతకలేను పంకజం. వాళ్ళు కట్టుకోకపోయినా నేనే ఎలాగైనా కట్టాలి. ఎలా?
రాత్రి 12 గంటల లోపు సర్పఘడియలు వస్తాయి. ఆ సమయంలో ఆ సర్పానికి అనూహ్యమైన శక్తులు వచ్చి నిలువెల్లా విషంతో తాండవం చేస్తుంది. కాటు వెయ్యడానికి ఉవ్విళ్ళూరుతుంది. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. ఆగు. ఏమనుకుంటున్నావు నువ్వు? మా నమ్మకాల్ని ఇష్టాలను 1% కూడా పట్టించుకోవు. ఆ కోపంతోనే నిన్ను అమ్మ అని పిలవడానికి కూడా ఇష్టం ఉండదు. మా మీద నీ ఆధిపత్యం చెలాయిస్తే నీ ఈగో సాటిస్ఫై అవుతుందేమో గాని నువ్వు ఎప్పటికీ మాకు దగ్గర కాలేవు. ఇష్టం లేదని చెప్పాక వదిలేయాలి కదా. అత్తయ్య గారు కట్టారంటున్నారు. ఆవిడ కడుతుంటే మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? తాయెత్తు కట్టినప్పుడు నాకు స్పృహ లేదు. అసలు ఎప్పుడు కట్టిందో కూడా నాకేం అర్థం కావట్లేదు. నాకు కొంచెం గుర్తుంది. ఏదో మత్తులో తాయెత్తు కట్టేసినట్టుంది, అంతే కదా? అమ్మగారు మీ క్షేమం కోసమే కట్టారు, వదిలేయండి. రాత్రి మీ చేతులకి తాయెత్తు కట్టుకోకపోతే ఎంత ప్రమాదమో మీకు తెలీదు. నువ్వు కడితే మాత్రం మేము ఉంచుకుంటామా? కార్తిక, ఒక నిమిషం ఆగండి. సరే రండి. మీ కళ్ళతో మీరు చూస్తేనే గాని ఆ సర్పశాపం గురించి మీకు అర్థం కాదు. రండి.
ఇల్లు కట్టడానికి మీ నాన్నగారు అక్కడున్న పుట్టని కూల్చేశారు. ఇక ఆపుతావా? పుట్ట పాము పిట్ట కథ చెప్పిందే చెప్తావేంటి? గుడ్లు పగిలాయి, పిల్లలు చచ్చాయి. దానికి కారణం మా నాన్న అని, పాము పగబట్టిందని, మమ్మల్ని కాటేసి చంపుతుందని అంటావు, అంతేనా? అందుకే నిన్న రాత్రి సర్పఘడియల్లో మీ ముగ్గురికి తాయెత్తు కట్టాను. నేనింతకు ముందు ఎప్పుడో ఒకసారి చూశాను. ఏదో మట్టి దిబ్బ అనుకున్నాను. అవును, నాన్న పుట్టని పగలగొడితే మళ్ళీ ఇది ఇక్కడికెలా వచ్చింది? ఏయ్, మీ డిస్కషన్స్ ఆపుతారా? ముందు జేసీపీకి ఫోన్ చేసి ఈ పుట్టను కూల్చేస్తే పనైపోతుంది. అంతే. కార్తిక, మీ నాన్న చేసిన తప్పునే మళ్ళీ మీరు చేయకండి. లేకపోతే నీ టార్చర్ ఎన్ని రోజులు భరించాలి? మా వల్ల కాదు, తవి పడేస్తాం. కార్తిక, మీ నాన్న చేసిన తప్పునే మళ్ళీ మీరు చేయకండి. లేకపోతే నీ టార్చర్ ఎన్ని రోజులు భరించాలి? మా వల్ల కాదు, తవి పడేస్తాం. నాకిదంతా నాన్ సెన్స్ లో ఉంది. ముందు తాయెత్తు తీసి పడేస్తాను. అయ్యో కార్తిక, వద్దమ్మా, వద్దును. నా మాట విను, ఈ తాయెత్తు ఇలాగే ఉండనివ్వండి. సర్పఘడియలు అయిపోయాయి కదా, ఇంకెందుకు ఈ టార్చర్? మీ సర్పదోషం పోగొట్టడానికి శాంతి పూజలు చేయిస్తాను. అంతవరకు దయచేసి నా మాట విని తాయెత్తులు అలాగే పెట్టుకోండి. సర్పం దోషం, పాపం శాపం. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. నేను చెప్తున్నా వినకుండా ఎంత పని చేశారు? సర్పఘడియ దాటాక కూడా ఎవరినైనా ఆవాహన చేసి కాటేసి చంపుతుందని నాగసాధువు చెప్పారు. ఎవరిని ఆవాహన చేస్తుందో ఆ సర్పం వీళ్ళెలా కాపాడుకోవాలి? I'm a basha. You can do the pretty little thing. I'm not naka. It doesn't pain even if you blast up. People go insane. I'm walking like a raja. You think you the bad, now you got the sad side. What you looking at me? You
సౌండ్ ఏంటి? ఏం లేదులే. అమ్మా, పాము! పాము! అమ్మా! ఎక్కడ కార్తిక? ఏమైందమ్మా? ఎక్కడ తాయెత్తు కట్టు, అర్జెంట్ గా నా చేతికి ఎందుకలా బయటకు వస్తున్నావు? నేను కార్లో వెళ్తుంటే పాము నన్ను తాయెత్తు వెంటాడింది. కట్టమ్మా, నాకు కూడా త్వరగా కట్టు. తాయెత్తు కట్టు. నీకేమైంది కావేరి? నా ల్యాప్టాప్ దగ్గరికి పాము వచ్చింది. అందుకే అమ్మగారు అంత చెప్పినా వినిపించుకోలేదు. అమ్మగారు స్వామీజీతో అన్నీ తెలుసుకొని వచ్చారు. మీకోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఆవిడ మీకు చెడెందుకు చేస్తుందమ్మా? పంకజం, నువ్వు నోరు మూసుకో. ముందు తాయెత్తు కట్టండి, లేట్ అవుతుంది. ఏంటి తాయెత్తుల సంత? అసలేం జరుగుతుంది? ముందేమో వద్దన్నారు, ఇప్పుడు మళ్ళీ కట్టమంటున్నారు. బొమ్మలాట ఆడుతున్నారా? ఈ తాయెత్తులు మీకు శ్రీరామ రక్ష అని నేనెంత చెప్పినా నా మాట వినకుండా విసిరేశారు. అప్పుడే గనక ఈ తాయెత్తులు కింద పడుంటే ఆ సర్పాన్ని ఎదుర్కొనే శక్తిని హరించుకుపోయేవి. కానీ ఆ దేవుడి దయ వల్ల ఈ తాయెత్తులు పుట్ట మీద పడ్డాయి. అది నాగదేవత పుట్ట కాబట్టి దైవశక్తి వల్ల ఈ తాయెత్తుల శక్తి అలాగే ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. మొత్తానికి ఆ పాము భయం వల్ల రాణమ్మ దగ్గర ఇద్దరు బెండ్ అయిపోయారు. అమ్మయ్యా, పాములు మాకు కనిపించావు కదా. మమ్మల్ని కాటు వేయడానికి రావు కదా. ఈ తాయెత్తున్నంత వరకు ఆ పాము మీ జోలికి రాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాయెత్తు మాత్రం తీయకండి, అర్థమైందా? ఓకే. కృష్ణ, నువ్వు కూడా తాయెత్తు కట్టుకో. అమ్మా, నీ చాదస్తో నీది, కానీ నేను చదువుకున్నవాణ్ణి. ఇటువంటివే అస్సలు ఇష్టం ఉండవు. ఫోర్స్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. కృష్ణ, నా మాట విను, చెప్పేది విను. చిన్నప్పటి నుంచి నేను పెద్దగా గుడికి వెళ్ళింది లేదు. ప్లీజ్ కృష్ణ, అమ్మా, ఇద్దరు పిల్లల్ని తల్లి బాధని అర్థం చేసుకున్నారు. వాళ్ళ ప్రాణాల్ని పాము ప్రమాదం నుంచి తప్పించాను. కానీ కృష్ణ మాత్రం ఒప్పుకోవడం లేదు. హ, నా ముగ్గురు పిల్లలు క్షేమంగా ఉండాలి తల్లి.
చూపుల రోజు నిన్ను చూసిన క్షణాల నుంచి ఈ క్షణం వరకు హార్ట్ బీట్ కంట్రోల్లో లేదు. ఎందుకో తెలుసా? దీని కంట్రోల్ నీ ముద్దు ప్రియా. నేనిప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాను. నువ్వు నో చెప్పవని నాకు తెలుసు. నన్ను కొట్టవని కూడా తెలుసు. అత్తయ్య, మీకింకా టెన్షన్ ఏంటి? నాతో షేర్ చేసుకోండి. మై హూనా. ప్రియా ప్రేమ విషయం తెలియకుండా ఎలాగోలా పెళ్లి జరిగితే ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. మీరనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. చూసారా అత్తయ్య, ఫ్యాను కరెంటు కూడా వచ్చింది. మాధవి, పేపర్ ఎగిరిపోతుంది. నీ ముద్దు పెళ్లికి ముందు తీపి జ్ఞాపకంగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ప్రియా. ముహూర్తం పెట్టి నిశ్చితార్థం పేపర్ ఇలా కాలిపోయిందేంటి? అపశకునం మాధవే. అత్తయ్య, మీరు ఊరుకోండి. ప్రతిదానికి భయపడ్డమేనా? కరెంట్ వచ్చింది, ఫ్యాన్ తిరిగింది, గాలి కొట్టుకుపోయింది, అంతే. ఇలాంటివి కామన్ అత్తయ్య. ఇలా కాలిపోతే కామన్ ఎలా అవుతుంది మాధవే? అత్తయ్య, మీ టెన్షన్ నాకు అర్థమైంది. నాకు తెలిసిన పంతులు గారు రిచ్ పర్సన్స్ కి పెళ్లి ముహూర్తాలు పెడతారు. ఆయనతో ఫ్రెష్ గా పెట్టిస్తాను. మీరు కూల్గా ఉండండి. రండి. కూడా పాములు పగబడతాయంటావేంట్రా? అదేదో శాంతి పూజ చేసి పుట్టతా ఉంటే ఈరోజు ఇంత టెన్షన్ ఉండేది కాదు కదరా. నమ్మకం లేనప్పుడు శాంతి పూజలేంట్రా? అవన్నీ హంబక్. అంటే పాము, పుట్ట, పగ ఇవన్నీ నిజం కాదంటావా? ఇంకా వేరే చెప్పాలా? మీ డాడీ పుట్ట డిమాలిష్ చేయడం నిజమైతే పగ కూడా నిజం కావచ్చేమోరా. ఈ డిజిటల్ కాలంలో అవన్నీ ఇంపాసిబుల్ రా. నువ్వు నమ్మవని నాకు తెలుసులే,
కానీ కాస్త జాగ్రత్తగా ఉండు. బాయ్. ఓకేరా, బాయ్. వర్ష, నువ్వా? ఏంటిక్కడ? పాము పుట్ట గురించేనా? అవును. కిరణ్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడో వదిలే. అసలు పాము, పుట్ట, పగ 3 మన మైండ్లోంచి తీసేద్దాం. ఈ క్షణం నుంచి నో డిస్కషన్స్. సరే, నువ్వు ఇంకా స్నానం చేయలేదు. ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు? ఎంతసేపు? 10 minutesలో రెడీ అయిపోతాను. త్వరగా వెళ్ళు. హే! Are you okay? నేను పడిపోతూనే ఉన్నాను, నువ్వు పట్టుకుంటూనే ఉన్నావు. కానీ నువ్వు నా కళ్ళల్లోకి చూడడం లేదు కృష్ణ. కళ్ళతో మాట్లాడే నా చూపుల్ని అర్థం చేసుకోలేవా కృష్ణ? నా ఇన్వైటింగ్ లుక్స్ గమనిస్తున్నావా? నా చూపుల మాయ నీకు తాగడం లేదా కృష్ణ? నీలో నేను కలిసిపోవాలనుకుంటున్నాను. నువ్వే నా ప్రపంచం అంటున్నా నా మాయ చూపులు నిన్ను చేరడం లేదా కృష్ణ? నిమిషం గంటలా అనిపిస్తుంది. చేతులు వణుకుతున్నాయి, ఒళ్ళంతా వేడిగా ఉంది. హార్ట్ బీట్ బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతుంది కృష్ణ. మనం కాపురం చేయడానికి టైం పడుతుందని మాట్లాడుకున్నాం కదా వర్ష. సరే, నేను స్నానం చేసొస్తాను వర్ష. ఇంకా ఎంత టైం తీసుకుంటావురా బకరా? నువ్వెంత మొండిగా ఉన్నా తొందరలోనే నిన్ను నా వైపుకు తిప్పుకుంటాను. ఈ ఇంటి కోడలికి స్పెషల్ బంగారు గాజులు. అయ్యో నాకొద్దండి. ఎందుకొద్దు మాధవి? ఆడపడుచుకు పెళ్లి సంబంధం తీసుకొచ్చినందుకు బంగారు గాజులు గిఫ్ట్గా తీసుకుంది అని ఇరుగు పొరుగు చెవులు కొరుక్కుంటారు. మీ అభిమానం చాలండి. అబ్బా, కోడలంటే ఇలా ఉండాలి కళ్యాణి గారు. నిజమే సులోచన గారు. కష్టకాలంలో ఇంటి కోడళ్ళు అత్తింటిని ఆడపోసుకుంటారు. కానీ ఈ ఇంటికి కొండంత అండగా నిలబడుతుందని మాకు ఇప్పుడే తెలిసింది. ఇకపోతే ఈ నగలు మా ఆడబడుచుకి. ఈ నగలన్నీ ప్రియా అందానికి మ్యాచ్ అయ్యేలా విజయ్ కొత్తగా డిజైన్ చేయించి తీసుకొచ్చాడు. ఎంతయ్యాయి విజయ్? డబ్బు గురించి అడగొద్దు. మీ అందరికీ ప్రియకి ఏం కావాలో ఆర్డర్స్ వేయండి, క్షణాల్లో ఆర్డర్ చేస్తా.
అయినా ఇన్ని నగలెందుకు బాబూ? ఇదంతా మా తృప్తి కోసం. మాకు డబ్బు లెక్క కాదు, మీరు కాదనకండి. ఏమైనా విజయ్, నీకన్నీ ఫ్రెష్గా కావాలి. నీ టేస్ట్లోనే కొత్త యాంగిల్ ఉంది. ఇట్స్ ట్రూ. నా టేస్టే సపరేట్. ప్రియా, ఇవన్నీ నీకోసమే తీసుకొచ్చాను. ఒకసారి నువ్వు అలంకరించుకుంటే చూడాలనుంది. నేను తర్వాత వేసుకుంటాను. నిశ్చితార్థం రోజుకి మ్యాచ్ అవుతాయో లేదో సరిచూసుకోవాలి. నీకు నచ్చకపోతే డిజైన్ మార్చి తీసుకొస్తారు. అంతే కదా అత్తయ్య? అవును ప్రియా, ఒకసారి వేసుకోమ్మా. బాగున్నాయి అంటున్నారు కదా, ఇక వేసుకోవడం ఎందుకు? అదేంటి ప్రియా, నీ వుడ్బి ప్రేమతో తెస్తే ఒక్కసారి వేసుకుని చూపిస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఏమండి, మీరు చెప్పండి. ప్రియా, వెళ్ళు. పట్టుచీర కట్టుకుని ఈ నగలన్నీ అలంకరించుకుని రా ప్రియా, చూడాలనుంది. వెళ్ళు ప్రియా. ప్రియా, వెళ్ళు. పద ప్రియా. అయినా ప్రియలో పెళ్లి కల లేదెందుకు? అదేం లేదు బాబూ. పంకజు, కృష్ణ ఎక్కడున్నాడు? పైన రూమ్లో ఉన్నారమ్మా. మరి వర్ష ఎక్కడుంది? వర్షమ్మ గారు ఇందాకే పాలు కావాలని అడిగి తాగేసి పైకి వెళ్లారు. సరే, ఏమైందమ్మా అమ్మగారు? ఏంటి వర్ష, ఇందాకటి నుంచి హడావుడి చేస్తున్నావు? ఆఫీస్కి టైం అవుతుంది కదా కృష్ణ. ఇప్పటికే చాలా లేట్ అయింది. కృష్ణ,
ఇది మొగలి పువ్వుల స్ప్రే, కొత్తగా ట్రై చేస్తున్నాను. నాకు మొగలి పూలంటే చాలా ఇష్టం కృష్ణ. అవునా? కృష్ణ కృష్ణ ఓం నమః శివాయ. అమ్మా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఓం నమః శివాయ. వర్ష 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 వర్ష. అమ్మా, నీ చాదస్తం మరీ పీక్స్కెళ్ళింది. ఈ విభూది ఏంటి? ఎందుకు ఇలా వర్షం ఎచ్చల్లావు? వర్ష, ఏమైంది వర్ష? వర్ష లే వర్ష వర్ష.